నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ లక్షణాలు ఏంటి? ఏఎంహెచ్ స్థాయిలను ఎలా కొలుస్తారు? ఏఎంహెచ్ తక్కువగా ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుందా? ఇలాంటి సమస్యలపై చికిత్సా వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ దమ్మలపాటి సోనియా రాణి గారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి మ్యామ్? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. దీన్ని యూజువల్గా ఎండోక్రైనాలజీ టెస్ట్లో భాగంగా దీన్ని యూజువల్గా మెజర్ చేస్తుంటారు. ఏఎంహెచ్ని ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్లో ఇప్పుడు చాలామంది దీన్ని లెక్క చేయడం కుదురుతుంది. సో ఏఎంహెచ్ అనేది అండాశయాలలోని అండం నుంచి విడుదలయ్యే ఒక ప్రోటీన్. సో ఇదేంటంటే మనకి రెగ్యులర్గా అండాశయాలలో ఎన్ని ఇంకా ఎగ్స్ రిజర్వ్ ఉన్నది అన్నది చెప్తుందనమాట. ఏఎంహెచ్ని ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా చాలామందికి అవగాహన పెరిగింది. సో దీనికి ఒక కట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. తక్కువ, నార్మల్ వాల్యూస్, మోర్ దాన్ రిక్వైర్డ్ వాల్యూస్ అన్నట్టుగా ఉంటుంది. సో లో, నార్మల్ అండ్ హై వాల్యూస్ అని ఏఎంహెచ్ వాల్యూస్ ఉంటాయి. నార్మల్ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుందా మ్యామ్ ఇది? ఏఎంహెచ్ అనేది మామూలుగా రెగ్యులర్గా మనం చేసే టెస్ట్లో తెలుస్తుంది. ఒకప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్టులు మాత్రమే ఉపయోగించేవాళ్ళు ఈ టెస్ట్ని. కానీ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్, డయాగ్నోస్టిక్స్ ఎక్కువ అవడం వల్ల ఈ టెస్ట్ గురించి అందరికీ అవగాహన పెరిగింది. ఓకే మ్యామ్. ఇప్పుడు ఏఎంహెచ్ అనేది, దాని వాల్యూస్ అనేది విమెన్లో ఫెర్టిలిటీకి సంబంధించి దాని పాత్ర ఎంతవరకు ఉంటుంది? సో నార్మల్ వాల్యూ వచ్చేసి 1 to 5 వరకు నార్మల్ వాల్యూస్. ఈ 1 కంటే తక్కువ ఉంటే లో నార్మల్ అని, 0.3 కంటే తక్కువ ఉంటే వెరీ లో అని చెప్తుంటాము. అలాగే హై వాల్యూస్ అనేవి మోర్ దాన్ 5 అండ్ అబవ్ వస్తుంటాయి. యూజువల్గా ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే పీసీఓ విమెన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈ అండాశయాలలోని అండం క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఏఎంహెచ్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకి యూజువల్గా ఏఎంహెచ్ అనేది మోర్ దాన్ 5, ఒక్కొక్కసారి 16, 13, 19 వాల్యూస్ కూడా చూస్తుంటాం. నార్మల్గా రిప్రొడక్టివ్ అంటే ఒక యంగ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళలో అయితే ఏఎంహెచ్ వాల్యూ 1 నుంచి 5 వరకు ఉండొచ్చు. ఇప్పుడు 5 and 2 కూడా నార్మల్గా కన్సిడర్ చేస్తాము. లెస్ దాన్ 2 ఉంటే కొంచెం మార్జినల్లీ నార్మల్ వాల్యూ అని చెప్తుంటాం. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు అది 0.1 ఉందా, లెస్ దాన్ 0.01 ఉందా అనేది కూడా చూసుకోవచ్చు. ఈ లెస్ దాన్ 1 వాల్యూస్ని వెరీ లో వాల్యూస్ అని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వాల్యూస్ చూసినప్పుడు రీసెంట్గా పేషెంట్స్ చాలా భయాందోళనకు గురవ్వడం చూస్తున్నాం. యూజువల్గా ఇది ఏంటంటే ఫర్టిలిటీ ఇండికేటర్. ఏఎంహెచ్ అనేది ఓన్లీ మనం ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అవుతుందా అవ్వదా అని దాని గురించి చెప్తుంది. సో ఇది తక్కువ ఉన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ అవుతుందా అవ్వదా అనే భయంలో కూడా ఉంటున్నారు. సో చాలామంది ఈ గూగుల్స్ ఇవన్నీ చేయడం ద్వారా చాలా డిప్రెషన్కి లోన్ అవ్వడం, యాంగ్జైటీ రావడం, ఈ రిపోర్ట్స్తోని మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఏఎంహెచ్ గురించి డిస్కషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. కమింగ్ టు ద లో ఏఎంహెచ్ వాల్యూస్ అనేవి ఎందుకు వస్తాయి మేము బేసికల్గా? ఎస్, లో ఏఎంహెచ్ వాల్యూస్ అనేవి బేసిక్గా ఇప్పుడు మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చూసుకుంటే చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్లో ఉన్నాము. వర్క్ ప్లేస్లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నైట్ టైమ్ షిఫ్ట్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఒకప్పుడు వర్క్ని, మన లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేయడం చాలా కామన్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా ఉన్న వర్క్ని వాళ్ళు ఎక్కువ స్ట్రెస్గా తీసుకుంటున్నారు. వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్ అవర్స్ని కూడా ఎక్కువ స్ట్రెస్ లాగా పరిగణిస్తున్నారు. అండ్ దీనికి తోడు ఎక్సర్సైజ్ లేకపోవడం, సరైన టైంలో న్యూట్రిషన్ తీసుకోకపోవడం, అండ్ ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ లేకపోవడం, అండ్ మనకి ఉన్న ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ కూడా శాతం పెరుగుతూ ఉంటుంది. ఈ పొల్యూషన్ తర్వాత ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ బాడీలో ఉండడం జరుగుతుంటుంది. సో వీటన్నిటి కారణాల వల్ల యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా లో ఏఎంహెచ్ చూడడం జరుగుతుంది. యూజువల్గా లో ఏఎంహెచ్ మనం మోర్ దాన్ 35-40 ఇయర్స్లో చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఏజ్ అయ్యేటట్టు మన ఎగ్స్ కూడా, అండాశయాల్లోని ఎగ్స్ కూడా ఏజ్ అవుతూ అవి ఎవ్రీ మంత్ రిక్రూట్ అవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంకి అవి కంప్లీట్గా వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా ఏఎంహెచ్ అనేది ఏజ్ రిలేటెడ్ లో ఏఎంహెచ్ కనుక్కోవడం యూజువల్గా ఆఫ్టర్ 35 years, 40 years చాలా కామనే. కానీ ఇప్పుడు ఏంటంటే యంగ్ ఏజ్ గ్రూప్ అంటే 25-24 years ఓల్డ్ అమ్మాయిలు కూడా దే ఆర్ కమింగ్ విత్ వెరీ లో ఏఎంహెచ్ రిపోర్ట్స్. దీని గురించి అందుకనే
వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు బ్యాలెన్స్ లైఫ్ స్టైల్లో ఉన్నారా, వర్క్ని అండ్ రెగ్యులర్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారా లేదా. సో వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ రిపోర్ట్ని కూడా డిస్కస్ చేసేటప్పుడు పేషెంట్ ఏజ్ గ్రూప్ ఎంత, ఆవిడ లో ఏజ్ గ్రూప్లో ఉన్నారా, రిపరేటివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారా, టీనేజ్లో ఉన్నారా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి లైఫ్ స్టైల్ చేంజెస్ని చేంజ్ చేసుకోమని చెప్పడంతో దీన్ని యూజువల్గా ఏఎంహెచ్ని పెంచలేము, కాకపోతే అట్లీస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ద్వారా ఆ వాల్యూని ఇంకా ఫాస్ట్గా తగ్గిపోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఏఎంహెచ్ వాల్యూని పెంచే ఛాన్స్ ఉండదా మ్యామ్? ఏఎంహెచ్ వాల్యూని పెంచలేం, ఎందుకంటే మనం ఆడవాళ్ళందరూ పుట్టుకతోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో వస్తుంటాం అన్నమాట. కొన్ని లక్షల్లో ఎగ్స్ ఫామ్ అవుతుంటాయి. ప్రతి నెల ఓవ్యులేషన్ ఈ హార్మోన్ సైకిల్లోని కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. ఆ సైకిల్కి కొన్ని ఎగ్స్ రిక్రూట్ అయ్యి ఆ సైకిల్ అయ్యేటప్పటికి ఆ ఎగ్స్ వ్యానిష్ అయిపోతుంటాయి. అలా మనం పుట్టినప్పటి నుంచి టీనేజ్కి వచ్చేటప్పటికి కొన్ని వేలల్లో ఎగ్స్ వ్యానిష్ అయిపోతుంటాయి. అలాగే యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికి, ఫర్టిలిటీ ఏజ్ వచ్చేటప్పటికి మన దగ్గర కొన్ని ఎగ్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఏజింగ్ ప్రాసెస్లో ఉండి 35 years తర్వాత ఈ ఎగ్స్ కౌంట్ బాగా తగ్గిపోతుంటాయి. సో ఇప్పుడు స్ట్రెస్, లైఫ్ స్టైల్ వీటి వల్ల ఏఎంహెచ్ తగ్గుతుందే కానీ పెరగదు. కాకపోతే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకే ఏఎంహెచ్ వాల్యూతో ఇద్దరు పేషెంట్స్ ఒకే ఏజ్ గ్రూప్లో వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తే యంగ్ ఏజ్ గ్రూప్ అమ్మాయికి లో ఏఎంహెచ్ ఉన్నా కూడా దే కెన్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్. ఈ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ కొంచెం తక్కువగానే ఉంటాయి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత మన ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్, కెమికల్స్, టాక్సిన్స్ రోజు ఏవైతే ఎక్స్పోజ్ అవుతున్నామో అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండడం, ఎక్సర్సైజ్ని ప్రాపర్గా రెగ్యులర్గా చేయడం ద్వారా మనం ఈ ఏఎంహెచ్ ఉన్న దానిని క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు, కానీ క్వాంటిటీ మాత్రం తగ్గించలేమన్నమాట. ఇట్ ఈస్ లైక్ అవర్ ఏజింగ్. మన బాడీ ఏజ్ ఎలా అవుతుందో మనం డేస్ ఎలా తగ్గుతుంటాయో అలాగే ఎగ్ కౌంట్ కూడా తగ్గుతుంటుంది. కాకపోతే ఏఎంహెచ్ అనేది ఓన్లీ క్వాంటిటీని మాత్రమే చెప్తుంది, అంటే ఇంత నంబర్స్ అని మాత్రమే చెప్తుంది, కానీ క్వాలిటీ గురించి అది ఏమాత్రం చెప్పలేదన్నమాట. సో ఒక ఎగ్ ఉన్నా 2 eggs ఉన్నా మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు కమింగ్ టు అసలు లక్షణాలు వీటివి ఎలా కనిపిస్తూ ఉంటాయి? లో ఎంహెచ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టమవుతుందా? లో ఏఎంహెచ్ ఉన్న వాళ్ళలో యూజువల్గా ఇప్పుడు ఏంటంటే మెన్స్ట్రల్ ఫ్లో తగ్గుతుంది. పీరియడ్ ఫ్లో ఒకప్పుడు మాకు 5 days అయ్యేది, ఇప్పుడు 3 days అవుతుంది. అలాగే అయినప్పుడు కూడా అమౌంట్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో తగ్గుతుందని చెప్పుకుంటూ పేషెంట్స్ వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్, అంటే మేము ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ ట్రై చేసాము అయినా మాకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఇది సెకండ్ ఆస్పెక్ట్ అనమాట. కొందరికి ఏంటంటే కంప్లీట్గా పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి, అంటే 3 months 6 months 1 year. ఫ్యామిలీ హిస్టరీలో అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసుకుంటే మదర్కో సిస్టర్స్కో కూడా అండ్ ఈ వాల్యూస్ అనేవి చాలా తక్కువగా ఉండి పీరియడ్స్ తొందరగా ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. ఇటువంటి వాళ్ళలో కూడా ఏఎంహెచ్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ 3 situations-లో ఏఎంహెచ్ మనం చాలా తక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే మ్యామ్, అసలు టెస్టులు ఎప్పుడు చేయించుకోవాలి దీనికి సంబంధించి? ఎవరైతే ఫర్టిలిటీ గురించి అంటే సంతానోత్పత్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో యూజువల్గా 1 year అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, సక్సెస్ రావట్లేదు, యూజువల్గా ఇటువంటి పేషెంట్స్కి మేము ఏఎంహెచ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే న్యాచురల్గా అంటే సాధారణ పద్ధతిలో ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, సో నెక్స్ట్ ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ ఇటువంటి ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆ ప్రాసెస్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా, అనుకున్నట్టుగా రిజల్ట్స్ సాధించవచ్చా లేదా, ఇటువంటి అంటే యాంటిసిపేట్ చేయడానికి రిజల్ట్స్ని యాంటిసిపేట్ చేయడంలో మాత్రమే ఏఎంహెచ్ అనేది హెల్ప్ చేస్తుంది. నార్మల్ ప్రెగ్నెన్సీ అవ్వడానికి మినిమం నార్మల్ వాల్యూ ఆఫ్ ఏఎంహెచ్ ఉంటే సరిపోతుంది. ఐయుఐ, ఐవీఎఫ్ ఇటువంటి పద్ధతులకు వెళ్ళేటప్పుడు తక్కువ ఏఎంహెచ్ ఉండేవాళ్ళు తక్కువగా రెస్పాండ్ అవుతారు. అంటే యూజువల్గా ఐవీఎఫ్లో కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని ఒక్కసారి కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళలో తక్కువ ఏఎంహెచ్ ఉండడం వల్ల ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఆశించినన్ని ఎగ్స్ ఒక 10-15 eggs అన్నా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళకి ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా ఎంత స్టిమ్యులేషన్ ఇచ్చినా 1 or 2 eggs కంటే ఎక్కువ రావు. సో ఇటువంటి కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ తక్కువగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ పద్ధతిలో.
దీనికి ఆపోజిట్ కేటగిరీ ఏంటంటే పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లో ఆల్రెడీ వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి స్టిమ్యులేషన్ మినిమం డోస్ ఇచ్చినా కూడా చాలా హైపర్ రెస్పాండ్ అవుతుంటారు. సో అది కూడా ఒక రకమైన ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లంకి వెళ్తుంటారనమాట. సో హై ఏఎంహెచ్ ఉన్న వాళ్ళు స్టిమ్యులేషన్స్కి ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ ఉంటుంది, అధికంగా రెస్పాండ్ అవుతుంటారు. లో ఎంహెచ్ ఉన్న వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు. ఇవన్నీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్లో మాత్రమే వీటిని పరిగణించడం జరుగుతుంది. ఫర్టిలిటీ కాకుండా ఏఎంహెచ్ని కన్సిడర్ చేయకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది తీసుకోవడం ద్వారా, ఈ కట్ ఆఫ్స్ని వాల్యూస్ని తీసుకోవడం ద్వారా చాలామంది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయా, దానికి ముందుగానే జాగ్రత్తగా ఏమైనా చేసుకోవచ్చా, ఇలాంటి వాటివి డిస్కస్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ తోటి. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు ఇప్పుడు బీపీ అనేసరికి 120/80 అని ఒకటి చెప్పారు ఉంటుంది. ఏఎంహెచ్ గురించి కూడా మీరు ఒకటి చెప్పారు. అయితే ఇప్పుడు లో ఎంహెచ్ ఏదైతే వాల్యూ ఉందో అది అందరికీ సేమ్ ఉంటుందా, లేకపోతే ఏజ్ వైజ్ చూస్తూ అది తక్కువన్నా పర్లేదు అనుకోవచ్చా? యంగ్ ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు మనం టీనేజ్ గ్రూప్స్లో ఉన్న పేషెంట్స్ చూసుకుంటే వాళ్ళకి ఏఎంహెచ్ ఆబ్వియస్గా 2 to 5లో ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి కనీసం మినిమం వాల్యూ 1 ఉండాలి, మ్యాక్సిమం వాల్యూ 5, 6 ఉన్నా కూడా న్యాచురల్గా అంటే సాధారణంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే వాళ్ళు తొందరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యంగ్ ఏజ్ గ్రూప్లో వచ్చినప్పుడు ఏంటంటే యూజువల్గా వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయా లేదా చెప్తాం, అంతే. ఓకే, కమింగ్ టు ద ఏఎంహెచ్ తక్కువ వస్తే, మీరు ఇంతకుముందు అన్నారు గూగుల్ చేస్తారు, టెన్షన్ పడతారు, అది ఇది అని చెప్పారు కదా మ్యామ్. ఒకవేళ తక్కువ వస్తే నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమా ఇది? సో సపోజ్ ఒక యంగ్ ఏజ్ గ్రూప్లో ఏఎంహెచ్ తక్కువ ఉన్నారు, పేషెంట్ మా దగ్గరికి రిపోర్ట్తో వచ్చారు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి, అవుట్ సైడ్ ఫుడ్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్స్లో టేస్ట్ మేకర్స్, కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కెమికల్స్ ఎఫెక్ట్ కూడా ఈ ప్రస్తుతం ఈ బ్లడ్ టెస్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొకటి అధికంగా బరువు తక్కువగా ఉన్నా కూడా ఈ వాల్యూ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ స్ట్రెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ ప్యాటర్న్, యూజువల్గా నైట్ టైం నిద్రపోయేటప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల యాండ్రల్ ఫాలికల్స్ అంటే అండాశయం చుట్టూ ఆ ఫాలికల్స్లో ఉండే ప్రొటెక్టింగ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మోతాదులో ఉండి ఆ ఫాలికల్స్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్గా మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏదైతే కొన్ని కరెక్షన్స్ చేసుకోగలమో ఇవి ఫస్ట్ చెప్పాలి పేషెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఏదన్నా ఎర్లీగా మెనోపాజ్ ఉండే లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ లక్షణాలు ఏమైనా ఉంటే అటువంటి పేషెంట్స్కి ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతి ఉంటుంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే మనం ఎప్పుడు ఒక 30-35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా ముందుగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు 25, 28, 30 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని వాటిని తర్వాతి డేట్లో యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు 40 ఇయర్స్లో ఉన్నప్పుడు కూడా మీ ఎగ్ ఏజ్ వచ్చేసి 25, 28 ఇయర్స్ అలాగే ఉంటుంది. ఇది ఇంకొకటి. ఫ్యూచర్ ఫర్టిలిటీ ప్రాస్పెక్ట్స్ గురించి ఆలోచిస్తే ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్, కెమికల్స్, కాస్మెటిక్స్ యూజ్ చేసినప్పుడు అందులో పారాబెన్స్ అనేవి ఉంటాయి. ఈ పారాబెన్స్ యూజువల్గా ఏఎంహెచ్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, ఫాలికల్స్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. సో పారాబిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడుకోవడం, అలాగే ప్లాస్టిక్స్, తర్వాత మనం వాడే నాన్ స్టిక్ కుక్వేర్, బీపీఏ కుక్వేర్ ఏవైతే ఉంటాయో బీపీఏ లాంటి ప్రోడక్ట్స్లో హాట్గా ఉన్న ఫుడ్ స్టోర్ చేసి ఆ ఫుడ్ తినడం. ఇప్పుడు ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువైంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే గ్లాస్, తర్వాత స్టీల్ కుక్వేర్ యూజ్ చేసుకోవడం. అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ కాకుండా క్యాస్ట్ ఐరన్లో కానీ మట్టిలో టెర్రకోటలో చేసిన కుక్ ఐటమ్స్ మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెస్టిసైడ్స్ ఇప్పుడు మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా పెస్టిసైడ్స్ అనేవి ఒక కోటింగ్ లాగా ఉండడం జరుగుతుంది. సో ఈ పెస్టిసైడ్స్ ఉండడం వల్ల మనం తీసుకునే ప్రతి ఆహారాన్ని ఒక 10 minutes 15 minutes ముందుగానే సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వాటర్లోని అది టర్మరిక్లోని కానీ కొంచెం సేపు నాననిచ్చి అప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ప్యాక్డ్ ఫుడ్స్.
ప్యాక్డ్ ఫుడ్స్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాంటసీ అయిపోయింది. సో 10 years 15 years పిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కొన్ని రకాల హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ని చాలా స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్స్ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే ఇన్స్టెంట్గా అవైలబుల్ అయ్యే ఫుడ్స్ లైక్ పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నీ ఏవైతే మైదా బేస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫ్యూచర్ జనరేషన్స్లో ఫర్టిలిటీ ఇంప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ కాకుండా హోమ్ మేడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు సో సమ్ అగైన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఇటువంటి ఇన్ని రకాల మనం రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో ఉండే ప్రతి స్టెప్లో వాడుతున్న ప్రతి సబ్స్టెన్స్ ఎఫెక్ట్ మన రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఉంటుంది. సో వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసి పేషెంట్ని ఫస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లోనే మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంటుంది. ఏఎంహెచ్ని పెంచడం అనేది జరగదు. ఏఎంహెచ్ పెంచడానికి మెడికేషన్స్ కూడా లేవు. కొన్ని మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు మాత్రమే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్టో లేకపోతే ఒక నిపుణుడి ద్వారా వీటిని మనం యూజువల్గా ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడడం జరుగుతుంది. సో లైఫ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లోనే ఏఎంహెచ్ని మనం ఏమన్నా ట్రీట్ చేయగలం, కానీ దాన్ని పెంచడం అనేది జరగదు. కమింగ్ టు ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కదా మ్యామ్, అంటే ఇవన్నీ కూడా పిల్లలకి ప్లానింగ్ చేసుకునేంత వరకు చేస్తే సరిపోతుందా? తర్వాత చేయకపోతే ఏం ఎఫెక్ట్ అవ్వదా? ఎస్. సో కొంతమందికి చిన్నప్పుడే సర్జరీస్ అయి ఉంటాయి. సో సర్జరీలో ఓవరీస్ రిమూవ్ చేయడము, లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్స్ లాంటి హిస్టరీ ఉన్న పేషెంట్స్లో, అంటే ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి ఓల్డ్ ఏజ్ గ్రూప్లోనే రావక్కర్లేదు, కొంచెం యంగ్ ఏజ్లో కూడా రావచ్చు. వీళ్ళలో ఏంటంటే ఓవరీస్ని ఆల్రెడీ రిమూవ్ చేయడము, ఓవరీస్కి కీమోథెరపీ, రేడియేషన్ ఇటువంటి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఏఎంహెచ్ ఆబ్వియస్గా చాలా వరకు చాలా తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఫర్టిలిటీలో అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే ముందుగానే ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవడం, లేదా ఓవరీస్ని క్రయో ఫ్రీజ్ చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కింద వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో, అంటే రిప్రొడక్టివ్ 25 to 30 అనేది కరెక్ట్ ఏజ్ ఫర్టిలిటీ ప్లానింగ్ కోసం. కొంతమంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న మన ఈ టెన్షన్ లైఫ్స్కి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇప్పుడు అసలు ప్లానే చేసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళు 30 years తర్వాత, 35 years తర్వాత, 40 years తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాం డాక్టర్ గారు అనుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఎగ్ ఫ్రీజింగ్, లేదంటే మీకు తర్వాత ఎగ్స్ లేకపోవడం వల్ల మీరు సరోగేసీ లేకపోతే ఎగ్ డోనార్స్కి ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంటుందన్నమాట. సో అందుకనే ఏఎంహెచ్ నార్మల్గా ఉన్నప్పుడు యూ కెన్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. మీ పర్టికులర్ 25 to 30 ఏజ్ గ్రూప్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ తక్కువగా ఉందనుకోండి, మీరు ఆ డిలేడ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ఏదైతే ఉందో దాని గురించి కొంచెం మళ్ళీ ఆలోచించుకొని తొందరగా నిర్ణయం తీసుకోవాలి. కమింగ్ టు ద ఏఎంహెచ్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అపోహలు ఏంటి మ్యామ్? ఏఎంహెచ్ తక్కువ ఉంది, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వదు, ఇది చాలా వరకు చూస్తుంటున్నాము. చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది అయితే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి, ఇండియాకి వచ్చి నాకు డాక్టర్ తక్కువ ఏఎంహెచ్ ఉంది, అక్కడ సరైన మాకు ట్రీట్మెంట్ దొరకట్లేదు, దీన్ని పెంచడానికి మాకు మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్తుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. ఫర్టిలిటీకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఫర్టిలిటీకి ఇన్ని ఆప్షన్స్ లేవు, కాకపోతే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్లో మీరు ఏవైతే చేస్తున్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఒక రకంగా న్యాచురల్ పద్ధతిలో ఏఎంహెచ్ని రీటైన్ చేయడం అనేది లైఫ్ స్టైల్తోనే కుదురుతుంది. సో ఇది కూడా బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్తోని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ హార్మ్ఫుల్ రేడియేషన్, టాక్సిన్స్, కెమికల్స్ ఎక్స్పోజర్ ఏవైతే ఉందో వాటిని కూడా ఆల్టర్నేట్ మెథడ్స్కి స్విచ్ అవ్వాలి. సో ఇది నెక్స్ట్ మెథడ్. లాస్ట్కి వచ్చేసి ఇంకా ఆప్షన్ లేదు, ఏఎంహెచ్ చాలా తగ్గిపోయింది, చాలా 0.01లో ఉంది, కొంతమందికి అయితే 0.01లో ఏఎంహెచ్లు కూడా చూస్తుంటాం. సో వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు ద ఫర్టిలిటీ నిపుణులను ఎప్పుడు కలవాల్సి ఉంటుంది?
ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు కరెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటంటే ఒక కపుల్ 1 year ప్లాన్ చేసుకుంటున్నారు, న్యాచురల్గా ట్రై చేశారు, కన్సీవ్ అవ్వట్లేదు, 2 years ట్రై చేశారు, అన్ని టెస్ట్లు నార్మల్గా ఉన్నాయి, ఏఎంహెచ్ కూడా నార్మల్గా ఉంది, కానీ కన్సీవ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్ఏ ఉంటుంది. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అనే పద్ధతి ఉంటుంది. సో ఇప్పుడు ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి న్యాచురల్ పద్ధతిలో ఎక్కువ రోజులు అంటే ఈ 1 years 2 years టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఐవీఎఫ్ అనే పద్ధతికి రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఏఎంహెచ్ ఉన్న వాళ్ళలో న్యాచురల్ లైఫ్ స్టైల్ అంటే పీసీఓఎస్ మోడిఫికేషన్ పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆ పీసీఓఎస్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వెయిట్ లాస్ కానీ ఈ వీటిని ద్వారా ఏఎంహెచ్ని నార్మలైజ్ చేయడము లేదా ఉన్న ఫాలికల్స్ ప్రాపర్గా గ్రో అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవడమో చూసుకొని అట్లా ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్ని మనం ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ టెక్నిక్స్ ఏమీ లేవు, కానీ ఇప్పుడు ప్రతిదానికి ఒక మోడిఫికేషన్ అనేది ఉంది, ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అనేది ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తే ఆ యాంగ్జైటీ ఏదైతే ఉందో ఆ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గించవచ్చు. సో అలాగా కొంతవరకు స్ట్రెస్ని రిలీవ్ చేసి న్యాచురల్ పద్ధతిగానే వాళ్ళు కన్సీవ్ అయ్యేటట్టు హెల్ప్ చేయొచ్చు. లేదా ఫర్టిలిటీకి ఎప్పుడైతే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారో అంతవరకు ఈ లోపల ఆల్టర్నేట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని డిస్కస్ చేయొచ్చు. కమింగ్ టు ద ఏఎంహెచ్ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటి వలన ఒకవేళ అంటే ఆ రేంజ్లో కనుక లేకపోతే విమెన్లో బిహేవియరల్ చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు అదే డిస్కస్ చేయడం జరిగింది. సో డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా ఉంటుంది. కొంతమందికి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా ఉంటుంది. యాక్చువల్గా ఏఎంహెచ్ చూసినప్పుడు దానితో పాటు స్కాన్లో కూడా ఫాలికల్స్ కౌంట్స్ నార్మల్గా ఉన్నాయా లేదా, కొంతమందికి ఏఎంహెచ్ తక్కువ ఉన్నా కూడా స్కాన్లో మంచి మంచి ఫాలికల్స్ ఎగ్స్ కనిపిస్తుంటాయి. సో వాళ్ళు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఈ వాల్యూ తక్కువ ఉండి బ్లడ్ వాల్యూ తక్కువ ఉండి స్కాన్లో కూడా తక్కువ ఫాలికల్స్ ఉన్నాయో వాళ్ళకి తొందరగా హార్మోన్ థెరపీ, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ ఏంటంటే మన బాడీలో న్యాచురల్గా రెగ్యులర్గా ఒక నార్మల్ విమెన్కి హార్మోన్స్ ఎలాగా ఉంటాయో అలాగే వీళ్ళకి కూడా హార్మోన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంటుంది. కమింగ్ టు ద వైద్య సలహాలు ఏమిస్తారు మేము దీనికి సంబంధించి? మీరు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ వాల్యూస్ని ఏదైతే చూస్తారో ఎవరు వీటిని చూసి ప్యానిక్ అవ్వద్దు, భయాందోళనకు గురవ్వద్దు. సో గూగుల్ చేసినప్పుడు గూగుల్లో 10 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇటువంటివి కూడా ఏమీ మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ నార్మల్గా గైనకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి 35, 40, 50 years వరకు కూడా మీ ఆప్షన్స్ ఏంటి, మీ ఫర్టిలిటీ ఆప్షన్స్ ఏంటి, మీరు మీకు యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని ట్రీట్ చేస్తాం. కానీ బ్లడ్ టెస్ట్ని ఎప్పుడు యూజువల్గా ట్రీట్ చేయము. మనకు ఉండే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే కానీ సిమ్టమ్స్నే ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఫ్యూచర్లో ఏమైనా ఇంప్లికేషన్ ఉంటుంది, అలాంటిది ఏదైనా ఉంటే ముందు జాగ్రత్తగా మేము అన్ని సలహాలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. సో వీటిని చూసి భయాందోళన చెందొద్దు. ఇది లో ఏఎంహెచ్ అనేది అది అక్కడతోని ఆగిపోయేది కాదు. మీరు ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్కి ఆల్టర్నేట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విమెన్లో మీరు రెగ్యులర్గా చూస్తున్న ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి మ్యామ్? చాలా కామన్గా చూసేది వాళ్ళు అంటే ట్రై చేయడమే చాలా తక్కువగా ట్రై చేస్తున్నారు. భార్యాభర్తలు సరిగ్గా కలిసి ఉండట్లేదు. సో ఒక 6 months ఒక 1 year టైం తీసుకోవాలి కన్సీవ్ అవ్వడానికి. నెలకు ఒకసారి కలవడము లేకపోతే ఇప్పుడు 6 నెలలకి 3 నెలలకి ఒకసారి కలవడం జరుగుతుంది. ఇది చాలా కామన్గా చూస్తుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ వైఫ్ నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్స్, ఆల్టర్నేట్ షిఫ్ట్స్లో ఉంటున్నారు. వీరు ప్రాపర్గా కలిసి ఉండడానికి టైం ఉండట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్సర్సైజ్ అనే దానికి ఇప్పుడు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ పిల్లలందరికీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండేవి, అన్ని స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఉండేవి. ఇప్పటి జనరేషన్స్కి అటువంటిది లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం. డైలీగా ఒక 40 minutes 30 minutes యోగా కానీ మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ మొత్తం ఒక డీటాక్స్ సైకిల్లోకి వెళ్తుంది. సో ఇదొకటి. అండ్ డైట్, సిటీలో ఉన్న డైట్కి రూరల్ ఏరియాస్లో ఉన్న డైట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రూరల్ ఏరియాస్లోని ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చూడట్లేదు. సిటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో అక్కడ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి జాబ్ పర్పస్ లేకపోతే ఏదో ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోవడం వల్ల ఈ చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే చూడడం జరుగుతూ ఉంటుంది. సో
మన ఈ బాడీకి రెగ్యులర్గా ఒక రొటీన్ అనేది ఉండాలి. న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు ఇక్కడున్న పొల్యూషన్కి, కెమికల్ ఎక్స్పోజర్కి మనం ఆల్టర్నేట్గా మనం ప్రికాషనరీ మెథడ్స్లో అన్నిట్లోని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది ఇదే కాదు, ఫర్టిలిటీ ఆస్పెక్ట్సే కాదు, మన హోల్ బాడీలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వీటితో అసోసియేట్ అయి ఉంటాయి. మనం డైలీ రెగ్యులర్గా చేసే ప్రతి పనిలో మన బాడీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది 1-2 రోజుల్లో తీసుకునే జాగ్రత్తలు కాదు, రెగ్యులర్గా డే టు డే బేసిస్లో తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా విషయాలు చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.